హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఫుల్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రాఫ్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూడండి. కార్డ్బోర్డ్ అయితే మన ఇంట్లో ఉండే బాక్సెస్ నుంచి ఏ సైజ్ అయినా తీసుకోండి. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ప్లేట్స్ నుంచి సర్కిల్ షేప్ అయినా లేదంటే మీ దగ్గర ఇలాంటి మోడల్ ప్లేట్ ఉన్నా కూడా దాన్ని షేప్ అనేది డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఆ కార్డ్బోర్డ్ మీద ఉండే పేపర్ రిమూవ్ చేసామంటే మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది. నెక్స్ట్ 2 ఇంచ్ స్ట్రిప్తో ఇలా కార్డ్బోర్డ్ అయితే కట్ చేసుకొని దాని మీద ఉన్న పేపర్ని కూడా రిమూవ్ చేసామంటే మనకు సేమ్ డిజైన్ వస్తుంది. అండ్ చేత్తో బాగా బెండ్ చేసామంటే మనం కట్ చేసిన ప్లేట్ సైజుకి తగ్గట్టుగా ఆ స్ట్రిప్ని అయితే సులభంగా మనము ఇలా అంటించవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి బ్రైట్ కలర్స్ తీసుకొని ఇలా కలరింగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ స్కేల్ తీసుకొని నేను అక్కడక్కడ ప్రెస్ చేస్తున్నాను కదా, బికాజ్ నా ప్లేట్ మోడల్ వచ్చేసి హెక్సాగానల్లో ఉంది కదా, ఆ మోడల్ క్లియర్గా కనిపించడం కోసం ఇలా స్కేల్తో బెండింగ్ చేసుకున్నా. ఏదైతే బ్యాక్ కలర్ డ్రై అయిన తర్వాత ఇలా వైట్ కలర్ స్ప్రింకిల్ చేశాను. అండ్ అవుటర్ ఫ్రేమ్కి కూడా బ్లూ కలర్ ఇచ్చేసి డ్రైకి పెట్టేద్దాం. నెక్స్ట్ ఫ్రేమ్ అయితే రెడీ అయింది కదా, ఇప్పుడు గణేశాన్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఆ ఫ్రేమ్కి తగ్గట్టు లెంత్ అయితే నేను డ్రా చేసుకున్నాను. పర్టికులర్గా ఇదే సైజ్ తీసుకోవాలని ఏమీ లేదు. మనం ఏదైతే ఫ్రేమ్ రెడీ చేసుకున్నామో ఆ ఫ్రేమ్కి తగ్గట్టుగానే గణేశాన్ని అయితే మనం డ్రా చేస్తున్నాం. మీకు డ్రాయింగ్ అనేది రాకపోతే ట్రేస్ పేపర్ని యూజ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ని కార్డ్బోర్డ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే గణేషన్ పార్ట్స్ అనేటివి మనకు రెడీ అయిపోతాయి. రెడీ చేసుకున్న ఈ పార్ట్స్ని ఫ్రేమ్లో ఒకసారి పెట్టి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రేమ్లో సెట్ అవుతున్నారా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దానికి ఫ్యాబ్రిక్ అయితే అంటించేస్తున్నాను కదా, ఇది మనం కిరీటంకి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు గణేశునికి మనకు కావాల్సిన కలర్స్ తోటి అందంగా అలంకరించుకుంటున్నాం. అండ్ ఇక్కడ నేను గ్లిట్టర్ ఫోమ్ షీట్ అని కూడా యూజ్ చేశాను. ఇది మనకు బుక్ షాప్లో అవైలబిలిటీ ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనకు గ్లిట్టర్ ఫోమ్ షీట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అండ్ మరిన్ని క్రియేటివ్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఈవెన్ దో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలాంటి క్రాఫ్ట్ వీడియోస్ కావాలి అని చెప్పేసి. సో దాని రిలేటెడ్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే గణేశునికి మనం కిరీటం రెడీ చేయబోతున్నాము. పేపర్కి ఏదైతే ఫ్యాబ్రిక్ అంటించున్నాం కదా, దాన్ని అప్ అండ్ డౌన్ మెథడ్లో ఫోల్డ్ చేసామంటే మనకి ఫ్లీట్స్ వచ్చేస్తాయి. ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి ఇక్కడ గణేశుని హెడ్కి అంటించేసాము. అండ్ మధ్యలో వచ్చేసి ఫోమ్ షీట్ తోటి ఒక మ్యాంగో షేప్ అయితే కట్ చేసి అంటించాను. ఇక్కడ చూడండి గణేశునికి ఇంకా జ్యువెలరీ కండువా అన్నీ కూడా ఫోమ్ షీట్ తోటి రెడీ చేసి ఇలా అంటించేసాము. ఆ ఫోమ్ షీట్ గ్లిట్టర్ షేడ్ ఉంటుంది కాబట్టి ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇలా రెడీ చేసిన వినాయకుడిని మనం ఫ్రేమ్లో అయితే స్టిక్ చేసేసాము. ఈయనకి వాహనం ఎలుక కదా, మూషికని అయితే రెడీ చేసి అక్కడ స్టిక్ చేశాను. అండ్ ఇక్కడ ఫ్రేమ్ లోపల మోదకు, ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు. సో ఇంకేమన్నా మీకు ఇంకా యూనిక్గా తెలుసుంటే ఆ ఫ్రేమ్ లోపల మనకు కావాల్సిన ఇమేజెస్ చిన్న చిన్నటి డ్రా చేసి స్టిక్ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఒక మోదకు, ఉండ్రాళ్ళు అండ్ బుక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేశాను. ఇంకా ఈ ఫ్రేమ్ని ఇంకా బ్యూటిఫుల్గా రెడీ చేయాలంటే చిన్న చిన్న పేపర్ ఫ్లేవర్స్ మీకు నచ్చిన విధంగా ఆ ఫ్రేమ్ లోపల డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని పిల్లలకి చూపించినా కూడా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఓ గణేశునికి వాహనం మూషిక, లేదు ఇలా ఉండ్రాలు తింటారు, మోదక తింటారు అని చెప్పేసి వాళ్ళకి పిల్లలకి కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవచ్చు కదా. అండ్ స్కూల్లో క్రాఫ్ట్ ఇచ్చినప్పుడు మీ పిల్లలకి ఈ విధంగా క్రాఫ్ట్ అయినా ప్రిపేర్ చేసి పంపించవచ్చు అనమాట. ట్రాన్స్పరెంట్ కవర్ నా దగ్గర లేదు, ఉండుంటే దానికి ఎలా కవరింగ్ చేయాలో కూడా నేను చూపించుంటాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ షేప్కి తగ్గట్టుగా కవర్ అనేది కట్ చేసుకొని పైన స్టిక్ చేసేసామంటే మనకు దాని మీద ఎలాంటి దుమ్ము పట్టకుండా అండ్ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వచ్చేటట్టు ఈ క్రాఫ్ట్ని మనం ఎక్కడైనా వాల్ హ్యాంగింగ్గా చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ క్రాఫ్ట్? నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందా అని చెప్పేసి. మరిన్ని యూనిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్ అవుట్పుట్ అయితే వేస్ట్ అనుకుని పడేసే అట్టముక్కలతోటి బాక్సెస్ తోటి ఇంత మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ క్రాఫ్ట్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్.